అల్లూరు జిల్లా కూనవరం మండలం గొమ్ముగూడెం గోదావరి తీరాన కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయమని చరిత్ర చెప్తుంది. ఈ దేవాలయం క్రీస్తు శతకం 15వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిందని దేవస్థానం వారు స్థానిక భక్తులు చెప్తుంటారు. సుమారుగా ఈ దేవాలయంకు 1000 సంవత్సరాలు చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తూ ఉండేవారు. పార్వతీ పరమేశ్వరుడు కుమారుడుగా ఈ లోకానికి అవతరించాడని, కుమారస్వామికి మరొక పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు ప్రస్తుతం దేవస్థానం వారు ఈ ఆలయానికి కళ్యాణ మండపం, ధ్వజస్తంభం నిర్మించడం జరిగిందని, గోదావరి ప్రక్కనే గుట్ట మీద కార్తీక మాసం, శివరాత్రి వంటి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు హాజరవుతారని దేవాలయం కమిటీ, ఈ దేవాలయం ప్రధాన అర్చకులు చెబుతూ ఉంటారు. శివరాత్రి మాసంలో ఈ ఆలయం నందు మహిళలు స్వామివారికి పెద్ద ఎత్తున దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివ పార్వతులను ఆరాధిస్తారని చెబుతూ ఉంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ స్థలంలో ఆటలు ఆడారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో నాగుపాము స్వామివారికి రక్షణగా ఉంటూ భక్తులకు దర్శనమిస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. భక్తులు కోరిన కోరికలు, సంతానం లేని వారికి సంతానంతో పాటు అన్ని రకాల కోరికలు తీరిపోతాయని స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులు చెప్తూ ఉంటారు. మహాశివరాత్రికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు, ముడుపులు తీర్చుకుంటారు. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. 11వ శతాబ్దపు దేవాలయం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం. అల్లూరు జిల్లా కూనవరం మండలం గొమ్ముగూడెం గోదావరి తీరాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయమని చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయం క్రీస్తు శతకం 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిందని దేవస్థానం వారు స్థానిక భక్తులు చరిత్ర ఆధారంగా చెప్తుంటారు. పార్వతీ పరమేశ్వరుడు కుమారుడుగా ఈ లోకానికి అవతరించాడని, కుమారస్వామికి మరొక పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు ప్రస్తుతం దేవస్థానం వారు ఈ ఆలయానికి కళ్యాణ మండపం, ధ్వజస్తంభం నిర్మించడం జరుగుతుందని, గోదావరి ప్రక్కనే గుట్ట మీద కార్తీక మాసం, శివరాత్రి వంటి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు హాజరవుతారని దేవాలయం కమిటీ, ఈ దేవాలయం ప్రధాన అర్చకులు చెప్తూ ఉంటారు. శివరాత్రి మాసంలో ఈ ఆలయం నందు మహిళలు స్వామివారికి పెద్ద ఎత్తున దీపారాధన చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివ పార్వతులను ఆరాధిస్తారని చెబుతూ ఉంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ స్థలంలో ఆటలు ఆడారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో నాగుపాము స్వామివారికి రక్షణగా ఉంటూ భక్తులకు దర్శనమిస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. భక్తులు కోరికలు, సంతానం లేని వారికి సంతానంతో పాటు అన్ని రకాల కోరికలు తీరిపోతాయని స్వామివారిని దర్శించుకునే భక్తులు చెప్తూ ఉంటారు. మహాశివరాత్రికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు, ముడుపులు తీర్చుకుంటారు. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నమ్ముకుని మనస, వాచ, కర్మణ ఏకాగ్రతతో కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ విశిష్టమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని భక్తుల నమ్మకం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాయే నమో నమః. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పోనవరం మండలం మర్రిగూడెంలో వల్లి దేవస్థానం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు వేయించేసినటువంటి ఆవరణలో అక్కడ గుడిలో నేను పనిచేస్తున్నాను. నేను అర్చకత్వం చేస్తున్నాను. అయితే అది 11వ శతాబ్దంలో గుడిని నిర్మించడం జరిగింది. తదనంతరం నేను 15 సంవత్సరాలుగా అర్చకత్వం చేస్తున్నాను. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారంటే శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి, మరో పేరు సుబ్రహ్మణ్య స్వామి. ఆయన అక్కడ ఆడుకుంటూ ఒక చక్కగా ఉన్న టైంలో అక్కడికి పిల్లలు వాళ్ళు అందరూ వచ్చేవారు. పిల్లల్ని కూడా ఆడుకుంటూ పిల్లల్ని కూడా తీసుకెళ్ళేవారని చెప్పేవారు. అయితే ఏంటంటే చాలా మహోన్నతమైనటువంటి గుడి. అక్కడ సర్పం ఉంటుంది. ఆ సర్పం 2 డేస్కి ఒకసారి అది మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. శివరాత్రి రోజు చాలా అద్భుతంగా తీర్థం జరుగుతూ ఉంటుంది. శివరాత్రి రోజున పొద్దునుంచి మధ్యాహ్నం 1 గంట, 2, 3 గంటల వరకు కూడా అభిషేక దర్శనం జరుగుతాయి.
తదనంతరం స్వామివారికి రాత్రి 2 గంటల సమయంలో కళ్యాణం చేస్తాం. కళ్యాణం చేయడం జరుగుతుంది. ఆ రోజు శివరాత్రి రోజు కూడా పాము దర్శనమిస్తూ ఉంటుంది. ఇదొక టైంలో అది ఎంతో అదృష్టం ఉండాలి, అందరికీ ఇవ్వదు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కుమారస్వామి అంటేనే ఆయన పిల్లల్ని ప్రసాదించేటువంటి, సంతానాన్ని ప్రసాదించేటువంటి స్వామి. కళ్యాణాలు కాని వారికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కళ్యాణాలు అవి కూడా చక్కగా ఆయన మొక్కుకున్న తర్వాత కళ్యాణాలు కూడా బాగా జరుగుతాయి. ఈ కళ్యాణం తిలకించడానికి 4 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. భక్తులు వచ్చి భక్త మహాశయులు వచ్చి అర్చనలు అవి చేయించుకుని వెళ్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్. అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం మరిగూడెం గ్రామ పంచాయతీ కుమారస్వామి గుట్టపై గెలిచిన వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 11వ శతాబ్దంలో కాకతీయుల వారు నిర్మించినారు. ఆ దేవాలయంకు భక్తులు 10-15 వేల జనాభా వస్తూ ఉంటారు శివరాత్రికి. వస్తూ వారు వచ్చినట్టు నేను 6-7 టర్మ్ చేశాను కాబట్టి వాళ్ళు వచ్చిన భక్తులు వీళ్ళు వచ్చామండి, వచ్చి మేము ఇక్కడ మొక్కులు తీసుకున్నాం, ఇది మాకు అనుకున్న పని నెరవేరింది కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చామని భద్రాచలం, ఇటు రాజమండ్రి, చోడవరం నుంచి వచ్చి జనాలు వచ్చిన వాళ్ళు కలిసి చెప్పిపోతూ ఉంటారు. అలాగే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా జనం బాగా వస్తారు. 10,000 మంది జనాభా వస్తారు. అయితే గిరిజనుల పండగ అని చెప్పి గిరిజనులు బాగా వస్తారు కాబట్టి ఇది గిరిజనుల పండగ అని కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద శ్రద్ధ ఉంచట్లేదు. దీని మీద ఒక దృష్టి పెట్టి అక్కడ బస్సు సౌకర్యం, కరెంటు సౌకర్యం, వాటర్ సౌకర్యం కల్పిస్తే ఈ దేవాలయానికి ప్రసిద్ధి చెందుద్ది.